వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. గతించిన ప్రభు దినంలో ఆదివారమున సంఘము ఫంక్షనల్ యూనిటీగా ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు జరిగించాలి అనే సంగతిని గురించి మనం కొన్ని సంగతులు తెలుసుకున్నాము కానీ దాని ప్రకారం దిద్దుబాట్లు అనేటివి ఏవి కూడా ఇక్కడ కనిపించట్లేదు. కనుక కేవలము విలువలు మాత్రమే మీరు ఉండిపోతే అది మిమ్మల్ని మీరు మోసపరుచుకున్నట్లు అవుతుంది. ఈ ప్రత్యేకమైన సమయంలో కనుక సంఘం ఏం చేయాలంటే లోపాలేంటో దేవుని గ్రంథం తెలియజేసిన తర్వాత లోపాలని సరిదిద్దుకొని లోపాలని సరిచేసుకుని ప్రేమపూర్వకంగా దేవుని కార్యక్రమాలని జరిగించడానికి సిద్ధపరచుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ప్రాముఖ్యంగా ఈ ప్రత్యేకమైన సమయంలో ఎఫ్ఎస్సిలో ఉండే క్రీస్తు ప్రభు సంఘం యొక్క పరిస్థితులేంటి, ఆ సంఘం యొక్క తప్పిదములు ఏమున్నాయి, తప్పిదాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలియజేసి మీరు దిద్దుకోండి అని హెచ్చరిక చేశాడు. ఎఫెసీయులకు యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సంఘానికి తనను తాను ఈ రూపంగా పరిచయం చేసుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా. కాబట్టి 7 నక్షత్రములు అంటే దాన్ని అక్షరార్థంగా పరిగణించాల్సిన అవసరం ఉండదు. నక్షత్రములంటే దూతలు, సంఘపు దూతలు. దీపస్తంభము అంటే సంఘం అనే దాని అర్థం. కాబట్టి సంఘములకు ఆయన వర్తమానాన్ని పంపిస్తున్నాడు. కాబట్టి వర్తమానం అనేది ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి, ఆయన సంఘమునకు ఇస్తున్నటువంటి దానికి సంబంధించింది. కాబట్టి భూమి మీద ఉండే క్రీస్తు ప్రభు సంఘాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగా సంచరిస్తుంటాడు. భౌతికమైన మీ కనులకు కనపడకుండా పోవచ్చు, సంఘాల్లో సంచరిస్తుంటాడు. సంఘం యొక్క పరిస్థితులు ఏంటో గమనిస్తుంటాడు. ఎవరు చూడట్లేదులే, మనం ఎలా ఉన్నా, ఎలాంటి కార్యక్రమాలు జరిగించుకున్నా ఏమి జరగట్లేదులే అని అనుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి సంఘము ఆయన ప్రేమతో కొనుక్కున్నది కాబట్టి ఆ సంఘం యొక్క పరిస్థితుల్ని గమనిస్తుంటాడు. లోపాలు ఉంటే లోపాలని తెలియజేస్తుంటాడు. మీలో ఈ లోపం ఉంది, మీలో ఈ తప్పిదం ఉంది, దాన్ని మీరు సరిచేసుకోండి, దిద్దుబాటు చేసుకోండి ప్రేమతో అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తుంటాడు. కాబట్టి ఎఫ్ఎస్సి అనేటువంటి ప్రాంతంలో తొలిగా అపోస్తలుడైన పౌలు కాలు పెట్టి ఆ ప్రాంతమంతట్లో కూడా క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటన చేసినప్పుడు అద్భుతమైన రీతిగా 3 సంవత్సరాల కాల వ్యవధిలో అక్కడ ఉన్నటువంటి యూదులు కావచ్చు, గ్రీసు దేశస్థులు కావచ్చు, సువార్తను అంగీకరించి
క్రీస్తు ప్రభువులోనికి ప్రవేశించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జరిగిన అపోస్తల కార్యముల్లో 19వ అధ్యాయం మొదటి నుంచి ఇలాగ రాయబడింది. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశముల్లో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందితిరని అడుగుగా, వారు యోహాను బాప్తీసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చుచున్నవాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చని చెప్పారు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తీసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవహించుటకు మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 దినములు గడిపాను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పు కనుక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించినందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతి దినము తూరన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు ఉండెను. కాబట్టి ప్రేమతో బాప్తిసం విషయంలో మీలో లోపం ఉంది. కాబట్టి ఏం జరగాల? రీబాప్తిసం జరగాల, దిద్దుబాటు చేసుకోవాలా అని వారికి సువార్త ప్రకటించినప్పుడు ప్రేమతో దాన్ని అంగీకరించి బాప్తిసం పొంది క్రీస్తులోనికి ప్రవేశించే కార్యక్రమం జరిగింది. కాబట్టి విశ్వాసంలో లోపమున్నా, నువ్వు పొందిన బాప్తిస్మంలో లోపమున్నా, నువ్వు విన్న సంగతుల్లో ఒప్పుకోలులో లోపమున్నా ప్రేమతో దిద్దుబాటు చేసుకుంటే దేవుని కృపను పొందుతావు. కఠినపరుచుకుంటే నష్టపోతావు. ఎవరికి నష్టం? నీకే నష్టం. కాబట్టి హెచ్చరించాడు వారిని. హెచ్చరించి సంగతులు తెలియజేసినప్పుడు వారు ప్రేమతో బాప్తిసం పొందారు. బాప్తిసం పొందడమేనా? అంతేనా కాదు, ప్రేమతో ప్రత్యేకపరుచుకున్నారు. తమను తాము ప్రత్యేకపరుచుకుని అపోస్తలుడైన పౌలు దగ్గర సంగతులు నేర్చుకుని శిష్యులుగా తయారయ్యారు. కాబట్టి శిష్యుడు కాకుండా క్రైస్తవుడు అవడు. సంగతులు నేర్చుకోకుండా, సంగతులు ఏంటో తెలియకుండా నేను క్రీస్తులో ఉన్నాను, రక్షణ పొందాను అనేది అబద్ధం. కనుక ప్రాముఖ్యంగా ప్రేమతో సంగతులు విన్నప్పుడు లోపం ఎక్కడుంది అనేది దిద్దుబాటు చేసుకునే కార్యక్రమము జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎఫెసీ ప్రాంతంలో ప్రయాసతో సువార్తను ప్రకటించినటువంటి పౌలు యొక్క పని విషయంలో అనేకులు క్రీస్తుని ప్రభువుగా అంగీకరించి ఆయన శరీరమైన సంఘంలో ప్రవేశించారు. కాబట్టి దాదాపు ఆ కాలమంతటిలోనే ఎఫెసీ ప్రాంతంలో స్థానిక సంఘాలు ఏర్పరచబడ్డాయి. కాలక్రమంలో పౌలు ఏం చేసేటంటే ఎఫెసీ సంఘములో పెద్దలను పిలిపించుకొని వారిని హెచ్చరించాడు. సంఘం యొక్క యోగక్షేమాలు తెలుసుకొని, సంఘం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకొని, సంఘం యొక్క ఆత్మ సంబంధమైన వాతావరణం ఎలా ఉందని తెలుసుకొని పెద్దలను పిలిపించుకొని పెద్దల్ని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడంటే, జాగ్రత్త, అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్తగా ఉండండి అని వారిని హెచ్చరించాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 17వ వచనం నుంచి, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘ పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను,
అలా చెప్పుకుంటూ వచ్చి 27వ వచనం నుంచి, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపుకుంటా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులునగా ఉంచెనో ఆ యావత్ మందని గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కాబట్టి యెరూషలేముకి వెళుతున్నటువంటి సందర్భంలో మార్గమధ్యంలో మిలేతు నుంచి ఎఫెసులోని సంఘ పెద్దలను పిలిపించుకొని వారిని హెచ్చరించాడు. సంఘం విషయమై జాగ్రత్త, అబద్ధ బోధకుల్ని ప్రవేశింపనివ్వకండి, సంఘాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని సంఘ పెద్దలకు తెలియజేసి వెళ్ళిపోయాడు. ఆ వెళుతున్న క్రమంలో ఇంకా కొద్ది దినాల్లో రోమాచెరకు వెళ్ళబోతాడు. రోమాచెరకు వెళ్ళబోయే పరిస్థితుల్లో తిమోతిని సువార్థికుడిగా ఎఫెసు స్థానిక సంఘంలో ఏర్పాటు చేసి సువార్థికుడు సంఘంలో ఎలా ఉండాలో అని అతన్ని ధైర్యపరిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రోమాచెరలో ఉండి అప్పుడు సువార్థికుడికి ఉత్తరం రాశాడు. సంఘంలో ఉండే సువార్థికుడికి, సంఘములో సువార్థికుడిగా నీవు అబద్ధ బోధ చేయకూడదు, సత్యమునకు భిన్నమైన బోధ నువ్వు చేయకూడదు, ఎవరిని కూడా చేయనివ్వద్దు అని హెచ్చరిస్తూ ఒక పత్రిక రాశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాససమ్మతమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నది కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము తెలియజేసి. కాబట్టి ఇలా జరిగిపోయిన తర్వాత అపోస్తలుడైన యోహాను యెరూషలేము నాశనము కాబడక ముందు క్రీస్తు ప్రభు తల్లి అయిన మరియ తల్లిని తీసుకొని ఎఫెసీ ప్రాంతానికి వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. స్థిరపడి ఎఫెసీ స్థానిక సంఘంలో 20 సంవత్సరాలు పనిచేశాడు. దాదాపుగా అపోస్తలుడైన యోహాను 20 సంవత్సరాలు పనిచేసిన సంఘం ఎంత ప్రాముఖ్యతని కలిగి ఉంటుందో మనం ఆలోచన చేసుకోవచ్చు. కాబట్టి ఎఫెసీ స్థానిక సంఘము క్రీస్తు ప్రభు విషయంలో, బోధ విషయంలో, ఆయన పని విషయంలో క్రీస్తు ప్రభు మెచ్చుకునే విధముగా కార్యక్రమాల్ని జరిగించింది ఎఫెసీ సంఘం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో జరిగిన సంగతులను ఒకసారి చూసుకుంటూ చేద్దాం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు అనేసాను. కాబట్టి నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అనేసాను. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మెచ్చుకునేటువంటి మాటలే. ఏం చేశారు వాళ్ళు? క్రీస్తు ప్రభు ప్రజలుగా వారి యొక్క క్రియలు ప్రభు మెచ్చుకునేటువంటి విధంగా వారు జీవించారు. క్రీస్తు ప్రభు నిమిత్తం, ఆయన నామము నిమిత్తం, ఆయన
పని నిమిత్తం కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, ప్రాకులాడారు. అది క్రీస్తు ప్రభువు చూశాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు నిమిత్తం, ఆయన నామము నిమిత్తం, ఆయన పని నిమిత్తము వారు కష్టిస్తున్న పరిస్థితి, అలసిపోయలేనంత పరిస్థితుల్లో ప్రాకులాడేటువంటి పరిస్థితిని క్రీస్తు ప్రభువు గమనించి మెచ్చుకున్నాడు. కానీ అలసిపోయేంతగా వారు ఆయన నిమిత్తం, ఆయన నామము నిమిత్తం, ఆయన పని నిమిత్తము ప్రయాసపడినప్పటికీ కూడా వారు అలసిపోయిన అనేటువంటి భావన వారు కనపరచలేదు. నేడు క్రీస్తు ప్రభు సంఘాల్లో ఒక 10 ఏళ్ళుగా ఒక ఆయనే పనిచేసుకుంటూ వచ్చాడు అనుకో, ఏమవుతుంది? నాకెందుకు బట్టిన కర్మ, నేనే ఎందుకు చేయాలా అని పక్కన పడేసి మానుకొని పక్కకు వెళ్ళిపోతుంది. అది నేడు క్రీస్తు ప్రభు సంఘాల్లో ఉండే మనుషుల యొక్క స్వభావం. ఎవరు పని చేస్తున్నావు? ఎవరి సంఘంలో పనిచేస్తున్నావు? క్రీస్తు ప్రభు సంఘంలో పనిచేస్తున్నావు, క్రీస్తు ప్రభు పని చేస్తున్నావు. నాకు సంబంధం లేదు అంటే ఇది నీ ఇల్లు కాదు, నీ సొంత ఇంట్లో నువ్వు ఎలా ఉన్నా అది ఓకే. క్రీస్తు ప్రభు సంఘంలో అవయముగా చేర్చబడ్డ తర్వాత ప్రతి వ్యక్తి కూడా శరీరము క్షేమాభివృద్ధి కొరకు పనిచేస్తూ ఉండాలా. క్రీస్తు ప్రభు చెప్పాడా నువ్వు ఒక్కడే పనిచేయాలని చెప్పాడా? లేదు, శరీరంలో అవయవాలన్నీ పనిచేయాలి. పనిచేస్తే శరీరం క్షేమాభివృద్ధి అవుతుంది. అలాంటి రూపంగా ఎఫ్ఎస్సిలోని సంఘ సభ్యులు ప్రేమతో కార్యక్రమాలని జరిగించారు. కాబట్టి చెప్పేశారు, మీ కష్టాన్ని నేను ఎరుగుతున్నాను. మీరు కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, అలసిపోయినా కానీ సహింపు కలిగి ఉన్నారు. మీ సహనాన్ని కూడా నేను ఎరుగుదును, మీ శ్రమను కూడా నేను ఎరుగుతున్నట్టు మెచ్చుకున్నాను. సహనము అనేది శోధనకు సంబంధించింది, శ్రమానుభవానికి సంబంధించింది. శోధనను సహించువాడు ధన్యుడు అన్నాడు యాకోబు తన పత్రికలో. శ్రమ పడకుండా క్రీస్తు ప్రభువుతో పాటు మహిమ పొందే అవకాశం ఉండదు. దేవుని కుమారులంటే శ్రమ పడేటువంటి వారు. సుఖంగా ఉండేవారా? సణుక్కునేవారా? పట్టింపు లేకుండా ఉండేవారా సంఘం విషయంలో? ఎఫ్ఎస్సి సంఘ పరిస్థితులు, సంఘం యొక్క సభ్యుల యొక్క పరిస్థితి అలాంటి కాదు. అలసిపోయినా సహించే స్వభావం, శ్రమపడినా సహించే స్వభావం, కష్టపడినా సహించే స్వభావము ఎఫ్ఎస్సి సంఘములోని సభ్యులది. ఇకపోతే ఆయన అన్నాడు, నీవు దుష్టులను సహింపలేవు అనేసాడు. ఎఫ్ఎస్సి స్థానిక సంఘం యొక్క స్వభావం ఏంటి, వారి జీవన విధానం ఏంటి? వారు దుష్టులను సహింపలేరంట. ఎందుకు సహింపలేరు? పరలోకమందున్న దేవుని స్వభావం కూడా అదే. ఎందుకంటే చెడుతనానికి దేవుని యొద్ద చోటు లేదు. చెడుతనాన్ని చూచి పరలోకమందున్న దేవుడు ఆనందించేవాడు కాదు. కాబట్టి దైవ స్వభావం కూడా చెడుతనాన్ని అసహించుకునేది, చెడుతనాన్ని సహించేది కాదు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘాల్లో చెడుతనం చేస్తున్న, దురలవాట్లు కలిగి ఉన్న, అక్రమంగా నడుచుకుంటున్న సంఘాల్లో రాసుకొని పూసుకొని తిరుగుతున్నారా లేదా? చెప్పే ధైర్యం లేదు. చెప్తే మానుకుంటాడు. మానుకుంటే ఎవరికి కష్టము? కాబట్టి సంఘం అంటే ఒక 100 మంది తలకాయలు ఉండాలా, ఒక 50 మంది తలలు ఉండాలా? అది కాదు. దుష్టత్వాన్ని, చెడుతనాన్ని అసహించుకునే ప్రజలతో కూడింది క్రీస్తు ప్రభు సంఘం. ఎలా పడితే అలా వారు తిరిగేది క్రీస్తు ప్రభు సంఘమా? ఎలా పడితే అలా జీవించే వారితో కూడేది క్రీస్తు ప్రభు సంఘమా? అంటే క్రీస్తు ప్రభు చెడ్డవాడనా?
క్రీస్తు ప్రభు ఎలా పడితే అలా జీవించాడనే భూమి మీద? లేదు కదా. ఒక మాదిరి చూపించిపోయాడు. కాబట్టి చెడుతనమును సహింపలేరట వారు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము ఒకసారి కీర్తనకారుడు తెలియజేసాడు. 5:4లో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటుందా? చోటు లేదా? చోటు లేదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. కాబట్టి అలాంటి స్వభావాన్ని ఎఫెసీలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘ సభ్యులు కలిగి ఉన్నారు. కాబట్టి ఇకపోతే శ్రమలోనైనా సహించగలరు, కానీ శ్రమపడి కష్టపడి సహించగలరు, కానీ క్రీస్తు ప్రభు నిమిత్తము శ్రమనైనా ఎదుర్కొనగలరు, కానీ దుష్టత్వాన్ని మాత్రం సహించరు. అంటే దుష్టులతో సాంగత్యం చేయరు. అంతేనంటే బోధ విషయములో, అపోస్తలుల బోధ విషయములో వారు గట్టిగా ఉన్నారు. బోధ ప్రకారము సంఘంలో నడుచుకుంటున్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనములో, అపోస్తలుల కాకయే తాము అపోస్తలమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు అనేసారు. కాబట్టి బోధ విషయములో, డాక్టరీన్ విషయములో తూచే తప్పకుండా ఆ బోధ ప్రకారం ఉన్నారు. ఎఫెసీలో స్థానిక సంఘం ఉంది. మేము అపోస్తలులమే అని కొంతమంది మారువేషం వేసుకొని వచ్చారు. వస్తే కూర్చుని పెట్టి బోధ ఏంటో పరీక్షించారు. పరీక్షించి ఇది అపోస్తలుల బోధ కాదలే, మీరు అబద్ధికులు, గెట్ అవుట్. కాబట్టి ఆ సామర్థ్యం ఉండాలి సంఘంలో. సువార్తికుడికి ఒకటి కదా, అందరూ కూడా అలాంటి సామర్థ్యానికి రావాలా, సంగతులు నేర్చుకోవాలి. అపోస్తలుల బోధ ఏదో, అపోస్తలుల బోధ కానిది ఏదో గుర్తించాలి. కాబట్టి ఆ రోజుల్లో కొరింథీ సంఘంలోనికి దొంగ అపోస్తలులు ప్రవేశించారు, ఎఫెసీలోని కూడా వచ్చారు. కాబట్టి ఎఫెసీలు పరీక్షించి ఇది అపోస్తలుల బోధ కదా తెలుసుకొని వారు అబద్ధికులను కనుగొన్నారు. కాబట్టి నేను కూడా లోకంలో అనేక మంది అపోస్తలులనే కేడరేసుకొని దొంగ అపోస్తలులుగా నేడు కూడా లోకంలో చాలామంది అవుతున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనములో, 2వ కొరింథీ 11వ అధ్యాయం 13వ వచనములో, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును అని. కాబట్టి దొంగ అపోస్తలుల విషయంలో పరీక్షించి తెలుసుకొని మీరు అపోస్తలులు కాదని కనుగొన్నటువంటి స్వభావము, సామర్థ్యము ఎఫెసీలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘానికి ఉంది. కాబట్టి బోధ విషయంలో మనం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. అపోస్తలులు ఎవరో, అపోస్తలులు కాని వారు ఎవరో, దొంగ బోధకులు ఎవరో, అబద్ధ బోధకులు ఎవరో తెలుసుకునే విషయంలో మనం కూడా జాగ్రత్త పడేటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే అటివారితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనములో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. కాబట్టి క్రీస్తు ప్రభు నామము నిమిత్తము వారు ఎంత శ్రమపడ్డా, కష్టపడ్డా సహనం కలిగి ఉన్నారే తప్ప అలసిపోయినటువంటి పరిస్థితి వారిలో కనబడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మెచ్చుకునేటువంటి మాటలే. అంతేనా వారు మంచితనం అంటే? అంతేనా కాదు. ఇప్పుడు అసలు విషయం చెప్పేస్తాడు క్రీస్తు వారు. అసలు విషయం ఏంటంటే, ఇన్ని మెచ్చుకునదగినటువంటి కార్యక్రమాలు నీలో ఉన్నా నీలో ఒక తప్పిదం ఉంది చెప్పేసి.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఆ తప్పిదం ఏంటో 4వ వచనంలో, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. క్రీస్తు ప్రభు కంప్లైంట్ చేసాడు. సంఘాన్ని రక్తమిచ్చి కొన్నటువంటి ఆయనే నా సంఘములో ఈ తప్పిదం ఉంది, ఆ తప్పిదము మోపుతున్నాను అనేసి. వాస్తవానికి ఆయన ప్రేమ విషయంలో భూమి మీద ఉన్న దినాల్లో తన శిష్యులతో మాట్లాడినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 9-10 వచనాల్లో, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు అన్న విషయాన్ని తెలియజేశారు. అంటే కానీ ఎఫెసీలో ఉన్న స్థానిక సంఘములోని సభ్యులకి మొదటిలో ఉన్న ప్రేమ ప్రస్తుతము లేదట చెప్పేసాడు. తప్పిదం ఏంటంటే అదే తప్పిదం. మొదట్లో నీకు ప్రేమ ఉంది, ప్రేమతోనే కార్యక్రమాలు జరిగించావు, ప్రేమతోనే ప్రయాసపడ్డావు, ప్రేమతోనే నా నామము నిమిత్తము అలయక సహించి శ్రమానుభవం పొందావు, కానీ అది చల్లారిపోయింది. పెండ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య తొలి దినాల్లో ఉన్నటువంటి ప్రేమ రోజులు గడుస్తున్న కొద్దీ కాలక్రమంలో చల్లారిపోయినట్లుగా క్రీస్తు ప్రభు శరీరమైన సంఘం విషయంలో కూడా అలాంటి స్థితి నెలకొంది. కాబట్టి క్రీస్తు ప్రభు చెప్పేశారు. కాబట్టి వాస్తవానికి మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే వారి యొక్క నోటి మాటలకు, వారి యొక్క హృదయ ధ్యానానికి వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని చూడగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనిషి బయటికి ఒకలాగా ప్రవర్తించగలిగి లోపట ఒకలాగా ఉన్నాడో ఆ వ్యత్యాసాన్ని కూడా గమనించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. బాహ్యంగా మానవుని యొక్క స్థితి ఎలా ఉంది, లోపల అంతరంగ పరిస్థితి ఎలా ఉందో ఈ రెండింటికి వ్యత్యాసాన్ని గుర్తించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మొదట్లో ప్రేమ విషయంలో ఎఫెసీ స్థానిక సంఘములోని ప్రజల్లో లోపం లేదు. కానీ కాలక్రమంలో అదేమైపోయిందంటే చల్లారిపోయింది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు బాహ్యపు పరిస్థితిని అంతరంగ పరిస్థితికి రెండింటికి కూడా వ్యత్యాసాన్ని చూడగలిగినటువంటి వాడు. అంతేగాని చూసేదాన్ని బట్టి వినేదాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చుకోవు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 3-4 వచనాల్లో, యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చుడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. కాబట్టి బాహ్య పరిస్థితిని అంతరంగ పరిస్థితిని ప్రభువైన యేసుక్రీస్తు తెలిసినటువంటి వాడు. కాబట్టి ప్రాముఖ్యంగా భార్యాభర్తల్లో కానీ, స్నేహితుల్లో కానీ, తండ్రి బిడ్డల మధ్య కానీ ప్రేమ అనేది లోపించినప్పుడు నువ్వెన్ని చేసినా ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడినైనను, కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను.
నెక్స్ట్ బీదల పోషణకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం లేదు. ప్రేమకు ఉండే లక్షణాలు ఎలాంటివంటే సహించే స్వభావం ఉంటుంది. ఎప్పటి వరకు? దీర్ఘకాలం సహించే స్వభావం ఉంటుంది, దయ చూపించే స్వభావం ఉంటుంది, మత్సరపడుతుంది, డంబముగా ప్రవర్తించుతుంది, స్వప్రయోజనం స్వార్థాన్ని కోరుకోవద్దు, త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు. నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలత లేనప్పుడు మరొకలాగా వ్యవహరించేది దేవుని ప్రజలకు సంబంధించింది కాదు. కాబట్టి ప్రేమ విషయంలో లోపము ఎఫెసులోని క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో ఉంది. ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన సందేశములో 4వ వచనములో, నేను నీవు అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్న. అయితే ఇంతకుముందు ఏమన్నాడు? దుష్టులను సహింపలేమన్నాడు. ఓకే, దుష్టత్వాన్ని నువ్వు అసహించుకుంటున్నావు, నేను అసహించుకుంటున్నా, నాకు సరిపోయింది, ఓకే. కానీ ప్రేమ విషయంలో పొత్తు కుదరలేదే. కాబట్టి దేనికంటే కానీ, ఎవరికంటే కానీ క్రీస్తు ప్రభువు కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. మత్తయి వార్త 10వ అధ్యాయము, మత్తయి వార్త 10వ అధ్యాయం 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. క్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన కంటే ఎక్కువగా దేన్ని కానీ ఎవరిని కానీ నువ్వు ప్రేమించకూడదు. క్రీస్తు ప్రభు అది కోరాడు. క్రీస్తు ప్రభు అలా కోరడంలో తప్పేమీ లేదు. ఎందుకు తప్పేమీ లేదంటే ఆయన మహిమ కంటే, ఘనత కంటే, పరలోకపు సౌభాగ్యము కంటే, తన ప్రాణము కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టే కల్వరి సిలువలో నీ కొరకు తను తాను బలిగా అర్పించుకున్నాడు, నీ నిమిత్తం ప్రాణం పెట్టాడు. అందుకే నాకంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు అని. క్రీస్తు ప్రభువుని ప్రేమించితే అది జరగాలి. నేను కూడా క్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నానంటే, ఎవరు ప్రేమిస్తున్నారు క్రీస్తు ప్రభువుని? క్రీస్తు ప్రభువుని ప్రేమిస్తే ఆరాధన కార్యక్రమం ఎగ్గొట్టుతుంది, నీ సొంత పనికి పోతుంది, డబ్బు సంపాదనకి వెళ్ళిపోతుంది. అది క్రీస్తు ప్రభువుని ప్రేమించడమా? కాదు. ఆదివారం ఆరాధన కార్యక్రమం, నీ బంధువుల ఇంట్లో లోక సంబంధమైన కార్యక్రమం జరుగుతుంది. క్రీస్తు ప్రభు సమూహంలో కూడకుండా ఎగ్గొట్టేసి నీ బంధువులకు ప్రాముఖ్యతనిచ్చావు. ఎవరిని ప్రేమిస్తున్నావు ఇప్పుడు? బంధువులు ప్రేమిస్తున్నావు, క్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నావా? బంధువుల్ని ప్రేమిస్తున్నావు. నీకు పని మీద ఉన్న శ్రద్ధ, నీ బంధువుల మీద ఉన్నటువంటి ప్రేమ క్రీస్తు ప్రభు మీద ఎలా ఉంటుంది? ఉండదు. క్రీస్తు ప్రభువు కొరకు బ్రతికేటువంటి జీవన విధానం నీలో ఉండాలి. ఆయన ప్రేమిస్తే. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్పేశాడు. గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అది జరగాల. క్రీస్తు ప్రభు కొరకు జీవిస్తే ఆ కార్యక్రమం జరగాల. నీ ఆలోచన విధానం, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ నోటి మాటలు
నీటిలో నివసించే విధానం, నీటిలో ఉండే మనుషుల మధ్య నడుచుకునే విధానం, నీటికి చుట్టుపక్కల ఉన్నటువంటి వారి మధ్య నువ్వు జీవించే జీవన శైలి, నీలో క్రీస్తు ప్రభు కనిపించాల. అది కనిపించితే నువ్వు క్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నట్టు, అది నువ్వు క్రీస్తు ప్రభు కొరకు జీవిస్తున్నట్టు లెక్క. ఇంట్లో వాళ్ళతోనే సరైన సమాధానం ఉండదు. భార్య చూస్తే మొగుడిని శపిస్తుంటుంది, భర్త చూస్తే భార్యను కొడుతుంటాడు, పిల్లలను దంచుతుంటాడు. ఇంట్లో కోడలుంటే అత్తమామను చూడదు, అత్తుంటే కోడలతో సరిగా మసలుకోదు. మళ్ళీ మీరు క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో సభ్యులట. క్రీస్తు ప్రభువును ప్రేమిస్తే కోడలుగా ఇంటికి వెళితే అత్తమామని నీ తల్లిదండ్రులుగా చూసుకోవాలి. అత్తమామలు కోడలని కూతుర్లుగా భావించాలి. నీకు అన్నదమ్ముడు ఉంటే మీ అమ్మకి కోడలు వచ్చిందనుకో, అమ్మను సరిగా అమ్మ నాన్న సరిగా చూడట్లేదు అనుకో, నువ్వు ఎంతగా ఇబ్బంది పడిపోతావు, ఎంతగా బాధపడిపోతావు. మరి నువ్వు కూడా నీ భర్త యొక్క తల్లిదండ్రులని ప్రేమతో చూడాలి కదా. క్రీస్తు ప్రభువుని ఆతిథ్యం ఇచ్చినట్లు వారికి కూడా కార్యక్రమం చేయాలి కదా. క్రీస్తు ప్రభువుని ప్రేమించేటువంటి మనుషుల కుటుంబాలు ఎలా ఉంటాయంటే క్రీస్తు ప్రభువుని చూపిస్తుంటారు వాస్తవానికి. మా వదిన వచ్చిందండి, మా అమ్మ నాన్నని సరిగ్గా చూడదు, పట్టించుకోదు, టైంకి ఆహారం పెట్టదు, ఎంత బాధపడిపోతావు. మరి ఇంట్లో ఉన్న అత్తమామ నువ్వు కూడా అలా చూసుకోవాలి కదా. అక్కడ మీ వదినో చూడలేదని అంతగా ఇబ్బంది పడిపోతే మరి నీ భర్త తల్లిదండ్రులు కూడా నువ్వు కూడా ఆ విధంగా చూడాలి కదా. అత్తగా ఉండే కూతురులతో ఎలాగైనా సంభాషిస్తుందో, ఎలాగైనా మసలుకుంటుందో, కోడళ్ళతో కూతుర్లకు భావించేలా సంభాషించాలి కదా. కాబట్టి క్రీస్తు ప్రభు శరీరమైన సంఘములో సభ్యులైతే కుటుంబాల్లో మనుషుల మధ్య ప్రేమ ఉండాలా. నువ్వు పనిచేసేటువంటి స్థితిలో ప్రేమ ఉండాలా. ఆ వాతావరణంలో ప్రేమ కనిపిస్తున్నాను. క్రీస్తు ప్రభువుని ప్రేమించడం చేత కాదు. నీ భర్తను ఎలా ప్రేమిస్తావు, నీ భార్యను ఎలా ప్రేమిస్తావు, అది కాదు. మనం పిలువబడింది దేనికి? దూషిస్తే తిరిగి దూషించకూడదు, నిందిస్తే తిరిగి నిందించకూడదు, శ్రమ పెడితే బెదిరించకూడదు, కీడుకి ప్రతి కీడు చేయకూడదు. అందుకోసం మనం పిలువబడ్డాం. దాన్ని మనం మర్చిపోయి రెవెంజ్ తీర్చుకోవడం కాదు. కుటుంబాల్లో సఖ్యత లేకుండా జీవించటము దేవుని ప్రజలకు సంబంధించింది కాదది. కాబట్టి ముందుగా క్రీస్తు ప్రభువుని ప్రేమించడం నేర్చుకోవాలి. నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే, నీ భార్య కంటే, నీ బిడ్డల కంటే. క్రీస్తు ప్రభువును ప్రేమిస్తే ఇతరులని ప్రేమించేటువంటి స్వభావం నీలో ఉంటుంది. కాబట్టి దుష్టత్వాన్ని సహించలేని స్వభావం ఎఫెసీలోని క్రీస్తు ప్రభు సంఘ సభ్యులకు ఉంది. అది క్రీస్తు ప్రభువుకి వారికి సరిపోయింది, ఓకే. కానీ ప్రేమ విషయంలో మాత్రం పొత్తు కుదరదు. మొదట్లో ఉన్న ప్రేమ నేడు లేదు, కాబట్టి అది లోపం ఉంది. ఆ తప్పిదాన్ని మీరు సరిచేసుకోండి అనే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వర్తమానం తెలియజేశారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో కాబట్టి చెప్పేశాడు 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. కాబట్టి హెచ్చరించేసాడు. నీ మొదటి స్థితి ఎలా ఉంది? ఒకసారి గత స్థితికి వెళ్ళిపో. క్రీస్తు యేసులోనికి, నా సంఘంలోనికి ప్రవేశించినప్పుడు, నా శరీరంలోనికి ప్రవేశించినప్పుడు నీ స్థితి ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? కష్టపడే తత్వం ఉంది, సహించే స్వభావం ఉంది, శ్రమానుభవం పొందే పరిస్థితి ఉంది. కానీ అప్పుడు ప్రేమతో జరిగించావు. కానీ ఇప్పుడు ఆ ప్రేమ లోపించిందే. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుంటే మారు మనసు పొందే అవకాశాలు ఉంటాయి. జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడితే మారు మనసు పొందే అవకాశాలు ఉంటాయి. జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి
సైలెంట్గా వెళ్ళిపోతే అది మారు మనసు కాదు. జ్ఞాపకం చేసుకోవాలా, పశ్చాత్తాపడాలా, మారు మనసు పొందాలి. ఈ మూడు జరగాలి. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడే కానీ మారు మనసు పొంది క్రీస్తు ప్రభువు దగ్గరికి రాలా. కాబట్టి అది జరిగినటువంటి సంగతి. కాబట్టి ఒకడు మొదట ఏ స్థితిలో నుంచి పడిపోయినాడో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనకు తెలుసు లోకాసు వార్త 15వ అధ్యాయం, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడేమో తండ్రి మాట జవదాటేవాడు కాదు, చిన్నవాడేమో తండ్రితో సత్సంబంధాలు తెచ్చుకొని నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి అని తీసుకుని దూరదేశం వెళ్ళిపోయి పాడు పనులు చేసి ఉన్నదంతా ఖర్చు పెట్టేశాడు. డబ్బులు అయిపోయింది. ఆ దేశంలో కరువు వచ్చింది. తినేదానికి తిండి లేదు, త్రాగేదానికి నీళ్ళు లేవు. ఆ దేశంలో ఒకరి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే అతను ఏం చేసాడు, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఏమీ లేదు, పందులు మేపనేసాడు. పందులు మేపితే జీతం ఏమీ లేదు, ఆహారం లేదు. పందులు తినే పొట్టునే అదే నీకు ఆహారం. పందులు కాస్తున్నాడు, ఆకలి భయంకరంగా ఉంది, ఆకలికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయాడు. పందులు చూస్తే పొట్టు తింటున్నాయి, చూశాడు. ఆ పొట్టుతోనైనా సరే కడుపు నింపుకోవాలనే ఆలోచన మెదిలింది. ఆ పరిస్థితుల్లో పశ్చాత్తాపంతో తన తండ్రి ఇంటి యొక్క వాతావరణాన్ని గురించి ఆలోచన చేశాడు. నా తండ్రి ఇంటిలో తినడానికి ఆహారము సమృద్ధిగా ఉంది అని అప్పుడు బుద్ధి వచ్చింది అతను. బుద్ధి వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో మారు మనసు పొంది తండ్రి వద్దకు వచ్చేసాడు. లోకాసు వార్త 15వ అధ్యాయంలో, లోకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసిను. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, ప్రభువిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినది చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. కాబట్టి మారు మనసు పొందడానికి ముందు తొలి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపంతో మారు మనసు పొంది తిరిగి క్రీస్తు ప్రభువు దగ్గరికి రావడం. అది జరగకపోతే ఎప్పటికీ మారు మనసు పొందలేవు. ఎప్పటికీ మారు మనసు పొందలేని వాళ్ళు ఎవరంటే హృదయాన్ని కఠినపరుచుకునేవారు. ఆలోచన పుట్టినా దాన్ని త్రోసివేసేటువంటి వారు. హృదయాలోచనలో తప్పిపోయేవారు ఎప్పటికీ మారు మనసు పొందలేరు. హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు కూడా ఎప్పటికీ మారు మనసు పొందలేరు. అది ఆలోచన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసేసాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని, కాబట్టి జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును నేదుటి నుండి తొలగించగలను అని. కాబట్టి క్రీస్తు ప్రభువు కోరేది ఏంటంటే
సంఘముగా, ఆయన సంఘముగా ఏదో పేరుకు కూడటం కాదు, ఏదో పేరుకు కార్యక్రమాలు జరిగించడం కాదు. ముందు ఎలాగున ప్రేమతో కార్యక్రమాలు జరిగించావో నేడు కూడా ఆ ప్రేమతోనే కార్యక్రమాలని జరిగించాలి. జరిగిస్తున్నామా? జరిగించట్లే. మనకు ఆదివారమే ప్రాముఖ్యం. సంఘం ఎట్టిపోతే మనకేముంది? సంఘములో ప్రార్థనలు ఉండవు. సంఘము ద్వారా దేవుడు నానా విధమైన జ్ఞానం తెలియబడాలని దేవుడు ఉద్దేశించాడు కాబట్టి ఆ కార్యక్రమం జరిగించడానికి ముందుకు రాము. సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఫంక్షనల్ యూనిటీగా కార్యక్రమాలు చేయము. అంటే ఏముంది? మనుషుల మధ్య కొసగనితనం, మనుషుల మధ్య ప్రేమ లేనటువంటి వాతావరణం, కూడే కుటుంబాల మధ్య ఎంతవరకు సఖ్యత, సమాధానం, ప్రేమ ఉంది? ఇక్కడ లేదు. కాబట్టి నీతోటి వ్యక్తి మీదనే ప్రేమ లేకపోతే సంఘాన్ని ఎలా ప్రేమించగలుగుతావు? సంఘం పట్ల బాధ్యత ఏమి కనబడుతుంది? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏం ఆలోచన చేస్తావు? కాబట్టి ప్రేమతో కార్యక్రమాలు జరిగించాలి. సనుక్కోవడం కాదు, కొనుక్కోవడం కాదు. స్వార్థికులంగా మీ మేలు కొరకే మేము చెప్పేది. మీరు నిత్యత్వానికి వెళ్ళాలా, పరలోకపు సౌభాగ్యాన్ని అనుభవించాలా. అదే మా తపన, మా ప్రయాస. అది చెప్తుంటే మీరు సనుక్కుంటే, కొనుక్కుంటే, నా మీద తిరుగుబాటు చేస్తే, నాకే వార్నింగ్లు ఇస్తే మారు మనసు ఎట్లా అవుతుంది? అది మారు మనసు కాదు సుమా. కాబట్టి ఏం జరగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లుగా ప్రాముఖ్యంగా చెప్పేశాడు 7వ వచనములో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను దేవుడు కలుగు చేసినవే. అది వినే చెవి కాకపోతే, దేవుని కార్యాలని చూడగలిగిన కన్ను కాకపోతే నీకు వినే బుద్ధి ఎలా వచ్చింది? వినే బుద్ధి రాదు. వినే బుద్ధి కంటే ముందుగా తిరుగుబాటు చేసే స్వభావం వస్తుంది. దానికంటే ముందుగా వినకుండా తొలగిపోయే స్వభావం నీలో పుట్టుద్ది. క్రీస్తు ప్రభువుని చూసి నేర్చుకోండి. క్రీస్తు ప్రభు దేవుని సమ్ముఖంలో కూర్చునేవాడు. దేవుడు ఆయనకి సంగతులని తెలియజేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు వినకుండా తొలగిపోయినవాడు కాదు, తిరుగుబాటు చేసినవాడు కాదు. క్రైస్తవులు అంటే తిరుగుబాటు చేసేవారా? వినకుండా తొలగిపోయేటువంటి వారా క్రైస్తవులు అంటే? యెషయా గ్రంథం 50వ అధ్యాయము, యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 4వ వచనం నుంచి, అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువుగా యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కాబట్టి వినే బుద్ధి లేకపోతే ఏముంటుంది? తిరుగుబాటు చేసే స్వభావం ఉంటుంది. వినే బుద్ధి లేకపోతే వినకుండా తొలగిపోయే స్వభావం నీలో ఉంటుంది. నువ్వు బ్రతికిన 60-70 సంవత్సరాల్లో ఈ స్వభావాన్ని ఎప్పటికీ మార్పు చేసుకోలేదంటే నీకు వినే బుద్ధి లేదు అన్నారు. క్రీస్తు ప్రభు లాంటి స్వభావం ఆయన సంఘంలోని సభ్యులకు ఉండాల. కాబట్టి వినగలిగిన చెవి ఎవరికైనాను ఉండిన ఎడల వాడు వినుగాక అనేసాడు. మత్తయి వార్త 13వ అధ్యాయంలో 12వ వచనం నుంచి
ఆయన భూమి మీద ఉన్న దినాల్లో ఈ సంగతిని తెలియజేశాడు. మత్తయి వార్త 13వ అధ్యాయం 12వ వచనం నుంచి, కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండి చూడరు, వినుచుండి వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రువ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచి మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకొనరు. అదే నేడు క్రీస్తు ప్రభు సంఘాల్లో జరుగుతుంది. కాబట్టి వింటారు, వెళ్ళిపోతారు, పట్టించుకోరు. సంఘాన్ని గురించిన ప్రేమ ఉంటే కదా, సంఘం పట్ల బాధ్యత ఉంటే కదా. కాబట్టి ఏమైపోయింది, క్రీస్తు ప్రభు చెప్పినట్లు యెషయా చెప్పిన ప్రవచనాన్ని చెప్పేసి, వారి హృదయము కొవ్వినది, వినడానికి చెవులు మందములైనవి. కాబట్టి క్రొవ్విన హృదయానికి లోబడే స్వభావం ఉంటుందా? ఉండదు. పెరిగితనం, క్రీస్తు ప్రభు కొరకు త్యాగం చేసేటువంటి స్వభావం ఉండదు. క్రీస్తు ప్రభు కొరకు కార్యక్రమాలను జరిగించడానికి ప్రయాసపడేటువంటి మనుషులు నేడు క్రీస్తు ప్రభు సంఘాల్లో కనిపించట్లేదు. కాబట్టి వినుమట్టుకే విందురు కానీ అనేసాను. కాబట్టి వినుటకు చెవులు ఎవరికైనా చెవిగలగవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. వినే బుద్ధి ఉంటే వింటావు, వినే బుద్ధి లేకపోతే వినదు. చెవి మందమైతే వినదు, హృదయం కొవ్వినదైతే గ్రహించదు. ఈ క్రొవ్విన హృదయానికి ఉండే స్వభావం ఏంటంటే తిరుగుబాటు చేయడమే, వినకుండా తొలగిపోవడమే, కానీ దిద్దుబాటు చేసుకునే స్వభావం ఉండదు. చివరిగా ప్రకటన 2:7లో జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములో భుజింపనిత్తును అని క్రీస్తు ప్రభు ప్రామిస్ చేశాడు. ఎవరికి? జయించి వారికి. ఎవరికి పడితే వారికి కాదు. జీవవృక్ష ఫలములో భుజించేటువంటి స్థితి జయించే వారికి మాత్రమే ఆయన వాగ్దానం చేశాడు. వాస్తవానికి జీవవృక్షం అనేది ఒకప్పుడు ఏదైనా వనములో పెట్టాడు దేవుడు. ఆదికాండము 2వ అధ్యాయములో, ఆదికాండం 2:9లో, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్టల తెలుగునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను అనేసారు. అంటే జీవవృక్ష ఫలముల యొక్క స్థితి ఎలాంటిదంటే, ఆ ఫలాలు నరుడు తిన్నాడనుకో నిరంతరము జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనములో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అతడు ఒకవేళ తన చెయ్యి చాచే జీవవృక్ష ఫలములను తిని నిరంతరము జీవించునేమో అనేసి. కాబట్టి జీవవృక్ష ఫలములు తింటే నిరంతరం జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నరుడు ఏం చేసాడు? అపవాది చేత శోధింపబడినప్పుడు దేవుని మాటను అలక్ష్యం చేసి అపవాది ఆలోచనను వెంబడింపగోరాడు, దేవుని మాటను తృణీకరించాడు, దేవుని అధికారాన్ని వెనకకు త్రోసివేశాడు. కాబట్టి పరలోకమందున దేవుడు ఏం చేశాడంటే, అపవాదిని వెంబడించినటువంటి కారణాన జీవవృక్ష ఫలములను తిని నిరంతరం జీవించేటువంటి పరిస్థితిని తీసేసాడు. అంటే నిత్య జీవాన్ని అనుభవించకూడదని, అంటే పాపం చేసిన వాడు నిత్య జీవాన్ని అనుభవించకూడదని దేవుడు తీర్మానం చేసేసి అతన్ని వెళ్ళగొట్టేశాడు. 23వ వచనంలో, ఆదికాండం 3:23లో, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను.
కాబట్టి జీవిత పోరాటంలో క్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత, ఆయన శరీరమైన సంఘములోనికి ప్రవేశించిన తర్వాత ఆయన నిమిత్తం, ఆయన నామము నిమిత్తం, ఆయన పని నిమిత్తము శ్రమపడాలా, కష్టపడాలా, అలయకుండా శ్రమించాలా, వచ్చే వాటినన్నింటిని కూడా సహించుకుంటూ ప్రేమతో కార్యక్రమాలను జరిగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విశ్వాస సంబంధంగా క్రీస్తు ప్రభు శరీరమైన సంఘములో జయించిన వారికే జీవవృక్ష ఫలములను భుజించేటువంటి వీలుంటుంది. అంటే శాశ్వతమైనటువంటి జీవాన్ని అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుందని స్వయంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తే వాగ్దానం చేశాడు. కాబట్టి జయించువానికి ఆ కృపాభాగ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని ఆయన చెప్పిన కారణంగా ఇందులో నీవు మినహాయించబడలేదు, నేను మినహాయించబడలేదు. వర్తమానము ఆయన సంఘానికి సంబంధించింది కాబట్టి, సంఘం అంటే ఆయన సభ్యులతో కూడిందే కాబట్టి సంఘములో ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి విషయం ఇది. కాబట్టి ఏ స్థితిలో నుంచి పడిపోతావో దానిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందితే క్రీస్తు ప్రభుతో, దేవునితో సహవాసంలో స్థిరంగా నిలిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. మారు మనసు పొందకపోతే ఏమన్నాడు? పొందకపోతే దానికి కూడా చెప్పేశాడు. పొందకపోతే దీపస్తంభాన్ని తీసివేస్తానంటే సంఘాన్ని తీసేస్తాను. కాబట్టి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. కాబట్టి జయించువానికి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానని వాగ్దానం చేశాడు. కనుక లోపం ఎక్కడ జరుగుతుంది, తప్పిదం ఎక్కడుంది, అవిధేయత ఎక్కడుంది, భక్తిహీనత ఎక్కడ ఆవరించి ఉంది, నాలో తిరుగుబాటు చేసే స్వభావం ఎక్కడుంది, దేవుని మాటలను వినకుండా తొలగిపోయేటువంటి స్థితి నన్ను ఎందుకు పట్టుకొని ఉంది అని వ్యక్తిగతంగా ఎవరికి వారుగా పరీక్షించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది క్రీస్తు ప్రభు దగ్గరికి తిరిగి వస్తే, జీవిత పోరాటంలో జయిస్తే జీవవృక్ష ఫలాలని భుజించేటువంటి ఆ కృపాభాగ్యము నీకు నాకు లభిస్తుంది. లేకపోతే ఇక మీ ఇష్టం.